ఇద్దరు తిండిపోతులు కలిస్తే ఎలా ఉంటుందో ఈ వ్లాగ్ లో మీరు చూడబోతున్నారు. నా చిన్నతో నేను కలిసి తినడానికి వచ్చాను. రెస్టారెంట్ బాగుంది, పేరు కమెంట్స్ లో. ఈ మెనూ చదివినట్టు బుక్కులు చదివిన ఎదురయ్యేపాటికి ఇప్పుడు సీఏ పాస్ అయ్యాడు. ఆర్పీజీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత పక్కనే ఉన్న ఇటు సంసారం చెడగొట్టడానికి వెళ్ళాం. ఫిట్ చెక్ చేసి వీడియోలు తీసుకునే లోపు ఆర్డర్ టేబుల్ పైకి వచ్చింది. అన్న తెస్తూనే ఉన్నాడు, ఈ యొక్క వీడియోలు తీస్తూనే ఉంది. ఫుడ్ చల్లారిపోతున్న ఫోటోలు ముఖ్యం అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరో కమెంట్ చేయండి. ఫైనల్ గా అరగంట తర్వాత అక్క నుంచి ఫోన్ పక్కన పెట్టింది. 2 స్టాల్ వేసి బుల్గుబెర్రీ మిల్క్ షేక్ తాగి స్ప్రింగ్ రోల్స్ తినేలోపే నేను ఆర్డర్ చేసిన ఇంకో మిల్క్ షేక్ వచ్చింది. చేసుకొట్టి టాకు కొరికితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఇంకా అది వర్ణనాతీతం. ఇప్పటి వరకు తిన్నదారగాలని మెల్లగా ఫ్రెంచ్ ఫ్రైస్ తింటూ నేను తెప్పించుకున్న మిల్క్ షేక్ తాగుతుంటే దానికి అది నచ్చిందని చెప్పి నా దగ్గర నుంచి లాగి మరీ తీసేసుకుంది గైస్. 10 నిమిషాలు కూడా తర్వాత నా అమ్మ నేను పాచిపోయిన పిజ్జా తింటుంటే ఊరుకోకుండా ఆర్గానో అండ్ మిరపత్తులేసింది గైస్. చేసిన పాపం ఊరికే పోతుందా, ఆ మిరప ఇత్తులు బూచి పెట్టాయి. దేవుడు ఉన్నాడు గైస్, లేకపోతే నా మిల్క్ షేక్ దొబ్బేస్తుందా. ఇంకో పిజ్జా వచ్చేటప్పుడు పాస్తా తింటే మొదలు పెట్టాం. పాస్తా అద్దిరింది. అప్పుడప్పుడు ఇది కూడా మంచి దానిలో బిహేవ్ చేస్తుంది గైస్. పిజ్జాకి మిరపత్తులు ఎంత ఇంపార్టెంటో పాస్తాకి బన్న ముక్క అంత ఇంపార్టెంట్. ఇది నాకు బన్న దానం చేసింది బన్నదాత సుఖీభవ. గిన్నెలు ఖాళీ చేసి పొట్ట ఫుల్ చేసి ఆటోలో రే రే రప్ప రే అనుకుంటూ కాంప్లిమెంటరీ పిజ్జా తీసుకుని సినిమాకి వచ్చాం. ఇంకా అంతే.